Hi, welcome to Vijayam Education. Today's topic is about the antonyms, means opposite words. మనం ప్రీవియస్ క్లాస్లో వర్డ్ ఫార్మేషన్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి అనేది చూసాం. ఒక్కసారి క్విక్గా రివిజన్ చేద్దాం. వర్డ్ ఫార్మేషన్ ఈజ్ ఫార్మ్డ్ బై ది బేస్ వర్డ్, ఆల్సో కాల్డ్ యాజ్ రూట్ వర్డ్. ఒక బేస్ వర్డ్ తీసుకుంటే దానికి ఇంకొక పేరు రూట్ వర్డ్. దానికి ఒక ప్రిఫిక్స్ కానీ అంటే ముందర ఉన్నటువంటి వర్డ్ కానీ, నెక్స్ట్ సఫిక్స్ కానీ, దానికి ఒక తోక ఏదో ఒక వర్డ్ కనుక యాడ్ చేస్తే మనకు ఒక న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ప్రిఫిక్స్ మరియు సఫిక్సెస్ బేస్ వర్డ్కి కానీ లేకపోతే రూట్ వర్డ్ కానీ యాడ్ అవ్వడం వల్ల మనకు ఒక కొత్త వర్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్నే వర్డ్ ఫార్మేషన్ అంటాం. అయితే నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను అదొకసారి క్విక్గా మీరు రివైజ్ చేసుకోండి, ఒకసారి చూసుకోండి. అయితే ఈరోజు మనము యాంటోనిమ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, దట్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. అయితే మనకి ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్ 6th క్లాస్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 7లో ఉందండి. పేజ్ నెంబర్ 7లో చూడండి. హియర్ ఆర్ ద ప్రిఫిక్సెస్ దట్ చేంజెస్ ద మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్. హియర్ ఆర్ ద ప్రిఫిక్సెస్ దట్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్. ఇక్కడ మనకి కొన్ని ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల, అంటే బేస్ వర్డ్ కి రూట్ వర్డ్ కి ఒక ప్రిఫిక్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల దాని యొక్క వర్డ్ ఫామ్ అయ్యేటువంటి వర్డ్ ఫార్మేషన్ లో ఉన్నటువంటి మీనింగ్, కొత్త వర్డ్ ఫామ్ అయింది కదండి, దాని యొక్క మీనింగ్ అనేది మొత్తం కూడా మారిపోతుంది అనమాట. అదేంటో చూద్దాం. By adding a prefix to a word, we get another word. By adding a prefix to a word, ఒక బేస్ వర్డ్ కి ఒక ప్రిఫిక్స్ వర్డ్ అనేది యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ ఫామ్ అవుతుంది. ఆ కొత్త వర్డ్ ఫామ్ అయినది అనేది దాని యొక్క మీనింగ్ అనేది మొత్తం ఎంటైర్ గా మారిపోతుంది, అంటే ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. అదేంటో చూద్దాం. సో ఫార్ములా మనకు తెలిసిందే. ఓకే, బేస్ వర్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ రూట్ వర్డ్ ప్లస్ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యాడ్ చేయడం వల్ల మనకి న్యూ వర్డ్స్ అనేవి ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పింది చూడండి. ద ప్రిఫిక్సెస్ ఐఆర్, ఐఎల్, యుఎన్, ఐఎం, ఐఎన్ ఇన్ అండ్ డిఐఎస్ డిస్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ది ఆపోజిట్స్ ఇన్ ది మీనింగ్. ఓకేనా? ద ప్రిఫిక్సెస్ ఐఆర్, ఐఎల్, UN, IM, IN in and DIS dis are used to form the opposite in the meaning. సార్ ఇది మనం ఎలా యూజ్ చేస్తాము, అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఐఆర్ ఇర్, ఐఎల్ ఇల్. ఓకేనా? ఐఆర్ ఇర్, ఐఎల్ ఇల్. చూడండి, ఐఆర్ ఇర్, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, యుఎన్ అండ్ డిఐఎస్ డిస్ అనమాట. చూడండి, మనకి ఆర్డర్లో ఒకసారి చూసుకుందాం. ఏబిసిడిస్ ఆర్డర్లో తీసుకుంటే ఐజేకేఎల్, ఎంఎన్ఓపి, క్యూఆర్, ఎస్టి, యువి, డబ్ల్యూఎక్స్, వైజెడ్. చూడండి, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, ఐఆర్ ఇర్, యుఎన్ అన్, డిఐఎస్ డిస్, వీటితో వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అయితే ఒక ప్రిఫిక్స్ కి, ఓకేనా, ఒక ప్రిఫిక్స్ తీసుకున్నాము. వాటిలో ఐఆర్ కానీ అవ్వచ్చు, లేదంటే ఐఎల్ అవ్వచ్చు, లేదంటే యుఎన్ అవ్వచ్చు, ఐఎం ఇమ్ అవ్వచ్చు, లేదంటే ఐఎన్ ఇన్ అవ్వచ్చు, లేదంటే డిఐఎస్ డిస్ అనేది తీసుకుంటే ఆ ప్రిఫిక్స్ అనేది తీసుకుని ఒక బేస్ వర్డ్ కనుక తీసుకుంటే మనకు ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. ఆ న్యూ వర్డ్ ఫామ్ అయినటువంటి న్యూ వర్డ్ అనేది యాంటోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ అనమాట. ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం హ్యాపీ అనేటువంటి ఒక వర్డ్ తీసుకుందామండి. హ్యాపీ అంటే సంతోషం. ఓకేనా? నెక్స్ట్ దానికి ప్రిఫిక్స్ యుఎన్ అన్ అనేటువంటి ప్రిఫిక్స్ని మనం యాడ్ చేసాం. అప్పుడు అది ఏమవుతుంది? అన్హ్యాపీ. హ్యాపీ అల్లా అన్హ్యాపీగా మారుతుంది. హ్యాపీ అనేటువంటి ఒక బేస్ వర్డ్కి యుఎన్ అన్ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల కొత్తగా ఫామ్ అయ్యేటువంటి వర్డ్ అనేది అన్హ్యాపీ అనేది వర్డ్ ఫామ్ అయింది. అయితే బేస్ వర్డ్కి అర్థం ఏంటి? హ్యాపీ అంటే ఆనందము, అన్హ్యాపీ అంటే దుఃఖము. అంటే ఈ బేస్ వర్డ్కి మనం కొన్ని ప్రిఫిక్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ బేస్ వర్డ్కి కొన్ని ప్రిఫిక్సెస్ తీసుకోవడం వల్ల వాటి యొక్క మీనింగ్ అనేది ఎంటైర్లీ మారిపోతుంది. అంటే ఒక కొత్త ఫామ్ అనేది వర్డ్ ఫార్మేషన్ అనేది అవుతుంది. అవి ఏమిటి అంటే ఐఎల్ ఇల్, ఐఆర్ ఇర్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, యుఎన్, డిఐఎస్ డిస్. సో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చూద్దాం. తర్వాత సఫిషియంట్, సరిపడినంత.
ఇన్సఫిషియెంట్ అంటే దానికి ఆపోజిట్ ఉంది. ఇదేమో సరిపడినంత, ఇదేమో సరిపడనంత అన్నమాట. ఓకేనా. ఇన్సఫిషియెంట్ INN. తర్వాత మెచ్యూర్ అంటే తెలివిగలవాడా అంటే అన్ని తెలిసినటువంటి వాడనమాట. మైండ్ మెచ్యూర్ అయినటువంటి ఫెయిల్ అనమాట. ఓకేనా. వెల్ డెవలప్డ్ అని అర్థం వస్తుంది. డెవలప్ అయినటువంటి వ్యక్తి అన్ని విధాలుగా కూడా. దానికి ఇమ్ అనేది యాడ్ చేయడం వల్ల ఇమ్మెచ్యూర్ అనేది ఫామ్ అయింది. అగ్రి అంటే యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. దానికి డిస్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఒక కొత్త వర్డ్ ఫామ్ అవుతుంది. దాన్ని డిస్అగ్రీ అంటాము. అగ్రి అంటే యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. డిస్అగ్రీ అంటే నిరాకరించడం. తర్వాత రెస్పాన్సిబుల్ IR తీసుకుంటే ఇర్రెస్పాన్సిబుల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవ్వండి బేస్ వర్డ్కి మనం ప్రిఫిక్స్ వర్డ్స్ అయినటువంటి INN, IR, IMM, INN, UNN, DIS, DIS. ఓకేనా. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫామ్ అయ్యేటువంటి వర్డ్స్ ఇవన్నమాట. అయితే మనకి ఇక్కడ నౌ రైట్ ది ఆపోజిట్ వర్డ్స్ యూజింగ్ ద ప్రిఫిక్సెస్. అయితే మనకి టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ ఉన్నటువంటి పేజీలో మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఫామ్ చేయండి అని చెప్పి ఇచ్చాడనమాట. దానికి మీరు ఏ ప్రిఫిక్స్ అనేది యాడ్ చేస్తారు, ఓకేనా, మీరు ఏ ప్రిఫిక్స్ అనేది యాడ్ చేస్తారు అనేది ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట. సో బ్యాలెన్స్కి మనము ఇంబ్యాలెన్స్ అనేది ఆపోజిట్ వర్డ్ ఫామ్ అయిందనమాట. సార్ ఇది ఎలా తెలుస్తుంది అంటే వర్డ్ ఫార్మేషన్ ఎలా తెలుస్తుంది, మాకు IM అనేది ఎలా పెట్టాలి అంటే మనకి ఒకాబులరీ మీద గ్రిప్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇంబ్యాలెన్స్ అనేటువంటి వర్డ్ మీరు ఇప్పుడు దాకా చదవలేదండి. మీరు 10th అయింది, ఇంటర్ అయింది, డిగ్రీ కూడా చదివారు, BA ట్రైనింగ్ చేశారు, DA ట్రైనింగ్ కూడా చేశారు. సో కాబట్టి మీకు వర్డ్స్ మీద ఒకాబులరీ మీద మనకి ఎన్ని వర్డ్స్ మీద ఒకాబులరీ మీద పట్టుతూ ఉండాలి, 3000 వర్డ్స్ మీద మనం పట్టుతూ ఉండాలన్నమాట. దాంట్లో ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు. సో బ్యాలెన్స్కి ఇంబ్యాలెన్స్ అనమాట. లీగల్కి ఇల్లీగల్ అనమాట. రెగ్యులర్కి రెగ్యులర్ అనమాట. రెగ్యులర్ ఇర్రెగ్యులర్. యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్ అనమాట. కంఫర్ట్ డిస్కంఫర్ట్. వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనమాట. ఇవన్నీ వర్డ్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్డ్స్ అనమాట. సో ఒకసారి చూద్దామా. బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్, ఓకేనా. లీగల్, ఇల్లీగల్, తర్వాత రెగ్యులర్, ఇర్రెగ్యులర్, తర్వాత యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్, తర్వాత కంఫర్ట్, డిస్కంఫర్ట్, వ్యాలిడ్, ఇన్వాలిడ్. అయితే ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనిమ్స్ ఎలా ఫామ్ అవుతాయని ఏమేమి వర్డ్స్ తీసుకున్నాం. కాబట్టి ఒక బేస్ వర్డ్కి ప్రిఫిక్స్ వర్డ్స్ అయినటువంటి యాడ్ చేయడం వల్ల మనకి వచ్చేటువంటి కొత్త వర్డ్ని ఫామ్ అయ్యేటువంటి కొత్త వర్డ్ యాంటోనిమ్ వర్డ్ ఎలా అవుతుంది, ఆ వర్డ్ ఫార్మేషన్ యాంటోనిమ్ ఎలా అవుతుందంటే IR, ILL, UNN, IMM, INN అండ్ DIS, DIS. అయితే ఇది మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్డ్ అనమాట. అయితే నేను ప్రతి ప్రిఫిక్స్కి తీసుకొని కొన్ని వర్డ్స్ చెప్తానండి. ఓకేనా. IR ఉందనుకోండి, ఆ ఇరుకి సంబంధించినటువంటి ఒక 10 వర్డ్స్ అనేది చెప్తాను. ఇలా 10 వర్డ్స్ అనేది చెప్పడం వల్ల అన్నిటి మీద కూడా నేను ఒక 10 వర్డ్స్ చెప్తాను. అంటే మీకు వొకాబులరీ ఫార్మేషన్ అనేది చెప్తానమాట. సో నేను చెప్పినటువంటి వర్డ్స్ అనేది మనకి ఫస్ట్ నుంచి 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉండే కదా. ఫస్ట్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా. ఈ టెక్స్ట్ బుక్స్లో మనకు వచ్చినటువంటి వర్డ్సే, మనకు టచ్ అయినటువంటి వర్డ్స్ మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. యాజ్ వి డిస్కస్ బిఫోర్, మనం ముందర డిస్కస్ చేసాము ఒక వర్డ్ ఫార్మేషన్ అనేది ప్రిఫిక్స్తో ఎలా ఫామ్ అవుతాయండి. ఓకేనా. ILL, తర్వాత IMM, తర్వాత INN, ఓకేనా. నెక్స్ట్ UNN, తర్వాత DIS, DIS. వాటిలో ఫస్ట్ అయినటువంటి ILL అనేటువంటి ప్రిఫిక్స్తో చూద్దాం. చూడండి, ILL అనేటువంటి ప్రిఫిక్స్ ప్లస్ బేస్ వర్డ్ is equal to new word forms the antonym. ఓకేనా. ILL అనేటువంటి ఒక ప్రిఫిక్స్, ఓకేనా, మరి ప్లస్ బేస్ వర్డ్ తో ఫామ్ అయ్యేటువంటి న్యూ వర్డ్స్ ని మనం ఇక్కడ బోర్డు మీద రాసామన్నమాట. అయితే ఈ వర్డ్స్ మనకి ఫస్ట్ టు 10th క్లాసెస్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నమాట. అంటే ఇవే ఉన్నాయా అని కాదండి. ఓకేనా. నేను చదివినంత వరకులో కూడా, అంటే నేను బుక్స్లో క్యాచ్ చేసినటువంటి ఆల్ వర్డ్స్ని కనుక తీసుకుంటే నాకు వచ్చినటువంటి రిపీటెడ్గా ఉన్నటువంటి నాకు వచ్చినటువంటి వర్డ్స్ అనమాట. వీటికని ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇవే అప్రాక్సిమేట్గా ఉన్నాయని చెప్పను నేను, ఇవే కరెక్ట్గా డామ్ షూర్గా ఉన్నాయని చెప్పను. సో దీస్ ఆర్ ద వర్డ్స్. అవేంటో చూద్దాం.
లిటరేచర్, లిబరల్, లాజికల్, లీగల్, లెజియబుల్, లిటరసీ. ఓకేనా. వీటితో పాటు లిటరేట్ కూడా ఉందండి. ఇల్ ప్లస్ లిటరేట్. ఓకేనా. లిటరేట్ అనేటువంటి వర్డ్ కూడా ఉంది. చూడండి, లిటరేచర్, ఇల్లిటరేచర్. ఓకేనా. లిటరేచర్, ఇల్లిటరేచర్. ఇది వంగారి మాథే 10th క్లాస్ లెసన్ లో ఉందన్నమాట. ఇల్లిటరేట్ ఉమెన్. చూడండి, ఆల్ ద ఇల్లిటరేట్ ఉమెన్, ఆఫ్రికన్ ఉమెన్స్ ఆర్ ఇల్లిటరేట్. ఇల్ ITERATE, illiterate. ఓకేనా. సో ILL ప్లస్ లిటరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఇల్లిటరేచర్. సో ఇల్ అనేటువంటి ప్రిఫిక్స్ తో లిటరేచర్ అనేటువంటి బేస్ వర్డ్ తీసుకోవడం వల్ల ఇల్లిటరేచర్ ఫామ్ అయిందండి. లిటరేచర్ అనేటువంటి ఈ వర్డ్ కి, ఇల్లిటరేచర్ అనేటువంటి ఈ వర్డ్ కి మధ్యన రెండు కూడా తేడా ఏంటంటే, ఈ వర్డ్ కి క్వైట్ గా ఉండేటువంటి ఆపోజిట్ వర్డ్ అన్నమాట. అందుకే వీటిని మనం యాంటోనిమ్ అన్నాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, అలాగే లిబరల్ గా ఉండడం తెలుసు కదా మీకు. సామాన్యంగా ఉండేటువంటి లిబరల్ గా ఉండేటువంటి వర్డ్ అన్నమాట ఇది, లిబరల్. సో ఆ లిబరల్ కి వర్డ్ ఏమంటే ILL అనేది ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇల్లిబరల్ అనేటువంటి వర్డ్ ఫామ్ అయ్యింది. సో లాజికల్ థింకింగ్ అనేటువంటి వర్డ్ ఉంది కదా, ఆ లాజికల్ థింకింగ్ అనేటువంటి వర్డ్ లో తీసుకుంటే కనుక, లాజికల్ అనేటువంటి వర్డ్ కనుక తీసుకుంటే దానికి మనకి ఆపోజిట్ వర్డ్ అనేది ఇల్లాజికల్ అనమాట. ఆ ఇల్లాజికల్ ILL అనేటువంటి ప్రిఫిక్స్ అనేది యాడ్ అయింది అనమాట. లీగల్. ఓకేనా. లీగల్ నోటీస్ వాజ్ సెంట్. ఇది కూడా మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉందన్నమాట. సో ILL ప్లస్ LEGL, లీగల్ ఈజ్ ఈక్వల్ టు ఇల్లీగల్. నెక్స్ట్, లెజియబుల్, ఇల్లెజియబుల్. నెక్స్ట్, లిటరసీ, ఇల్లిటరసీ, అక్షరాస్యత. ఓకేనా. లిటరేచర్, ఇల్లిటరేచర్. సో దీస్ ఆర్ ద వర్డ్స్. సో ఈ వర్డ్స్ ఉన్నాయండి మనకి. వీటికన్నా ఎక్కువ వర్డ్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. ఓకేనా. ఎస్. సో దట్ ఎవ్రీ వన్ క్యాన్ నో. ఎందుకని మీకు కామెంట్ బాక్స్ లో పెట్టమన్నానంటే, ఇప్పుడు ఈ క్లాస్ అందరు విన్నవాళ్ళు కామెంట్స్ లో ఏమన్నాయో కూడా చూస్తారు, అవునా కదా. సో కాబట్టి మీరు ఒక కొత్త వర్డ్ పెట్టారనుకోండి, అబ్బా చూసారు, అతను కూడా మంచి వర్డ్ చూశారు. ఓకేనా. సో నాకు మెయిన్గా ఉన్నటువంటి ఈ వర్డ్స్ వెతకాలే కానీ చాలా ఉంటాయి, చూడొచ్చు కానీ చాలా ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ వర్డ్స్ అనమాట. ఓకేనా. సో ఒక్కసారి చూద్దాము. లిటరేచర్, ఇల్లిటరేచర్, లిబరల్, ఇల్లిబరల్, లాజికల్, ఇల్లాజికల్, లీగల్, ఇల్లీగల్, లెజియబుల్, ఇల్లెజియబుల్, లిటరసీ, ఇల్లిటరసీ, లిటరేట్, ఇల్లిటరేట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆర్ ద న్యూ వర్డ్స్ ఫార్మ్. సో ఈ వర్డ్స్ అనేది బేస్ వర్డ్ ప్లస్ ప్రిఫిక్స్ అనేటువంటి వర్డ్ తో ఫామ్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ILL అయిపోయిందండి. దీని తర్వాత IM అనేటువంటి ఒక ప్రిఫిక్స్, దానికి ఒక బేస్ వర్డ్ కనుక తీసుకుంటే మనకు న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. ఆ న్యూ వర్డ్ అనేది బేస్ వర్డ్ కి ఎంటైర్లీ ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటండి. ఓకేనా. చూడండి, IM అనేటువంటి మనం ప్రిఫిక్స్ కనుక తీసుకుంటే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, IM అనేటువంటి ప్రిఫిక్స్ కనుక తీసుకుంటే దాంతో పాటు ఒక బేస్ వర్డ్ కనుక యాడ్ చేస్తే ఆ బేస్ వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఆ వర్డ్ని మనం న్యూ వర్డ్ అంటాము, దాన్ని మనం ఆపోజిట్ వర్డ్ అంటాం, దాన్ని యాంటోనిమ్ వర్డ్ అనేది అంటాము. సో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి రిపీటెడ్ గా ఉన్నటువంటి మనకి రాబోయే టెట్ మరియు డిఎస్సిలో టచ్ అయ్యేటువంటి వర్డ్స్ ఇవన్నీ అనుకుని నేను మీకు ఇస్తున్నాను, సో దట్ యూ కెన్ గెట్ త్రూ. ఓకేనా. ప్యూర్. ఓకేనా. ప్యూర్ కి ఆపోజిట్ వర్డ్ ఇంప్యూర్ అన్నమాట. ఓకేనా. ప్యూర్ కి ఆపోజిట్ వర్డ్ ఇంప్యూర్. కాబట్టి ప్యూర్ అనేటువంటి బేస్ వర్డ్ కి ప్రిఫిక్స్ IM అనేది ఫామ్ అవడం వల్ల ఇంప్యూర్ అనేటువంటిది ఫామ్ అయింది, వర్డ్ అనేది ఫామ్ అయింది. పర్ఫెక్ట్. ఓకేనా. పర్ఫెక్ట్ గా ఉంటారు, తెలుసు కదా, మిస్టర్ పర్ఫెక్ట్. ఓకేనా. సో అతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు అంటే అంతా కూడా క్లియర్ గా ఉంది అతనితో పాటు మ్యాటర్ అంతా కూడా. సో ఇంపర్ఫెక్ట్. ఓకేనా. పర్ఫెక్ట్ కి ఆపోజిట్ వర్డ్ ఇంపర్ఫెక్ట్. పాసిబిలిటీ ఆర్, చూడండి, పాసిబిలిటీ అనేటువంటిది కూడా తీసుకున్నాను ఇక్కడ. చూడండి, పాసిబిలిటీ, పాసిబుల్. సో పాసిబుల్ కి ఆపోజిట్ వర్డ్ ఇంపాసిబుల్ అన్నమాట. అలాగే పాసిబిలిటీకి ఆపోజిట్ వర్డ్ ఇంపాసిబిలిటీ. ఓకేనా. నెక్స్ట్, ప్రాపర్. ఈ ప్రాపర్ అనేటువంటి వర్డ్ కి IM అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ వల్ల ఇంప్రాపర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్, మోరల్, నైతికమైన, నీతివంతమైనటువంటిది. సో ఈ మోరల్ కి ఆపోజిట్ వర్డ్ ఇమ్మోరల్ అన్నమాట. అలాగే మ్యాన్ ఈజ్ మోర్టల్ కదా, అది. నెక్స్ట్, గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. సో మోర్టల్ కి ఆపోజిట్ వర్డ్ ఇమ్మోర్టల్. కరెక్ట్గా చెప్పాను లేదా రివర్స్ గా చెప్పానా? మీరు ఏదైతే అది మ్యాన్ ఈజ్ మోర్టల్ ఆర్ గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్, లేదంటే గాడ్ ఈజ్ మోర్టల్ మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్. చూద్దాం.
వాట్ ఈస్ వాట్, ఓకేనా, దాని మీనింగ్ అనుకోండి, ఓకేనా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి అయితే ఆపోజిట్ ఉంది, ఓకేనా, ఆపోజిట్ అనేది ఫామ్ అయింది. సో మీకు ఏదో క్వశ్చన్ లాంటిది, ఎవరి మోర్టల్ ఎవరి మార్టల్, ఓకేనా. నెక్స్ట్ మూవబుల్ ఇమ్మూవబుల్. నెక్స్ట్ మెచ్యూర్ ఇమ్మెచ్యూర్, ఇది మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్, ఇది ఎక్కడ ఉంది మనకి, నీకు వాయిచిచ్ లెసన్ 10th క్లాస్ లెసన్లో ఉందన్నమాట. బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్. అయితే మీకు ఒక చిన్న హోంవర్క్ ఇవ్వనా. ఎస్, మెజరబుల్. మెజరబుల్కి యాంటోనిమ్ వర్డ్ చెప్పండి. దానికి మీ యాడ్ అయితే ఆపోజిట్ వర్డ్ ఫామ్ అవుతుంది. మెజరబుల్, ఐఎంఇమ్ అనేటువంటి ప్రిఫిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయ్యి బేస్ వర్డ్ కలిసి యాంటోనిమ్ ఫామ్ అవుతుంది. సరే, ఇప్పుడు దాకా మనం ఇల్ అయిపోయింది, తర్వాత ఇమ్ అయిపోయింది, తర్వాత ఇన్ అనేటువంటి నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు దాకా మనము ఫస్ట్ ఐఎల్ ఇల్, తర్వాత ఐఎం ఇమ్ అంటే ప్రిఫిక్సెస్. ఈ ప్రిఫిక్సెస్ యాడ్ అయితే ఏం జరుగుతుందో చూసాం. నెక్స్ట్ ఐఎన్ ఇన్తో చూద్దాము. ఐఎన్ ఇన్తో మనకి చాలా వర్డ్స్ ఉంటాయండి, ఒక్కసారి చూద్దాము. ఐఎన్ ఇన్ ప్లస్ బేస్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ న్యూ వర్డ్ అండ్ దట్ న్యూ వర్డ్ ఈజ్ ది యాంటోనిమ్ ఆఫ్ ది బేస్ వర్డ్. ఇంకొకసారి చెప్తున్నాను, ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ అనేది ఒక బేస్ వర్డ్తో యాడ్ అయినప్పుడు ఆ బేస్ వర్డ్ యొక్క మీనింగ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా అంటే ఆపోజిట్గా ఉంటుంది. దేనికి, న్యూ వర్డ్కి, ఫామ్ అయినటువంటి న్యూ వర్డ్కి, ఓకేనా. చూద్దాము. కరెక్ట్, ఓకేనా, CORRECT, కరెక్ట్, ఓకేనా. ఈ కరెక్ట్కి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఇన్కరెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎబిలిటీ. ఎబిలిటీ మీన్స్ ఏబుల్ టు డూ అండ్ ఎనీథింగ్. కరెక్ట్ అంటే మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఎబిలిటీ మీన్స్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాటిని ఎబిలిటీ అంటారు. ఈ ఎబిలిటీకి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఇన్ఎబిలిటీ వస్తుంది. అంటే చేయలేని స్థితి, చేయలేనటువంటి స్థితిని మనం ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ అంటాం అనమాట. విచ్ కెనాట్ బి ఏబుల్ టు డూ. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్. కంప్లీట్ అంటే తెలుసు కదా, పూర్తిగా, సంపూర్ణంగా అని అర్థం అనమాట. ఈ కంప్లీట్ అనేటువంటి వర్డ్కి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి కొత్తగా వచ్చినటువంటి వర్డ్ ఫార్మేషన్ అనేది ఇన్కంప్లీట్ అండి. ఇన్కంప్లీట్ అంటే అసంపూర్తిగా, సంపూర్ణంగా, అసంపూర్ణంగా అని అర్థం వస్తుంది. తర్వాత అంటే క్యాపబుల్. క్యాపబుల్ అంటే చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటిది, అంటే సేమ్ ఎబిలిటీకి లాగానే ఉంటుంది. క్యాపబిలిటీ, విచ్ క్యాన్ బి డన్ ఆర్ విచ్ క్యాన్ బి ఏబుల్ టు డన్, ఓకేనా. సో క్యాపబుల్కి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఇన్క్యాపబుల్ అనేటువంటి ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ది వర్డ్ బేస్ వర్డ్కి ఎంటైర్లీ ఆపోజిట్ వర్డే ఒక న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు ప్రిఫిక్స్ అనేటువంటి ఐఎన్ ఇన్ అనేటువంటి యాడ్ అవ్వడం వల్ల. ఐఎన్ ఇన్నేనా కాదు, ఐఎన్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్. చూసారా, నేను ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు మర్చిపోవద్దండి. ఆర్డర్లో చూడండి, ఓకేనా. ఐఎన్ ఇన్ చెప్పా, దాని ముందు నేను చెప్పా ఐఎం ఇమ్ చెప్పా, దాని ముందు నేను చెప్పా ఐఎల్ ఇల్ చెప్పా, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏం చెప్పా, ఐఎల్ ఇల్ చెప్పా, తర్వాత ఏం చెప్పా, ఐఎం ఇమ్ చెప్పా, తర్వాత ఏం చెప్పా, నేను ఐఎల్ ఇల్ చెప్పాను. ఇలా చెప్పడం వల్ల మనకి ఆ వర్డ్స్ ఏంటి, ఆ ప్రిఫిక్సెస్ అనేటువంటి వర్డ్స్ ఏంటి అనేది మనకి ఈ క్లాస్ అయిపోయే లోపల, ఈ వీడియో అయ్యే లోపల మీకే వచ్చేస్తుంది, మీరు నేను చెప్పినట్టు ఫాలో అవుతే కనుక. ఓకే, నేను డెఫినెట్ అంటే ఖచ్చితంగానండి. సో ఈ డెఫినెట్కి ఐఎన్ ఇన్ అనేటి వర్డ్ అనేది ప్రిఫిక్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటాము, ఇండెఫినెట్, ఖచ్చితంగా కాకుండా, ఓకేనా. ఎస్, ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్, DIRECT, డైరెక్ట్, మీకు తెలుసు డైరెక్ట్గా అంటే, ఓకేనా, స్ట్రైట్ ఫార్వర్డ్. సో దానికి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ వల్ల ఇన్ డైరెక్ట్ అనేది ఫామ్ అయింది. ఎలిజిబుల్ అంటే దానికి ఎలిజిబిలిటీ రెండు కూడా సేమ్ వర్డేనండి, ఓకేనా. అయితే ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలిజిబుల్కి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాట్ ఈస్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరే చెప్పాలి, ఓకేనా. గుడ్. నెక్స్ట్ నేను చెప్పలేదని అనమాకండి, ఎలిజిబిలిటీ ఎలా అవుతుంది, అది ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా చెప్తాను. అదే మన యొక్క నెక్స్ట్ వొకాబులరీ యొక్క వర్డ్ ఫార్మేషను అన్నీ చెప్తాను. వర్బు, నౌను, యాడ్వర్బు, యాడ్జెక్టివ్ అన్నీ డిస్కస్ చేస్తాను మీకు, మీరు ఏం కంగారు పడిన అసలు. అయితే ఈ వీడియో నెక్స్ట్ ఇంకా చేసేటువంటి వీడియోస్ మొత్తంలో కూడా మీకు నేను చెప్పాను కదండి, మనకి 3000 వొకాబులరీ వర్డ్స్ అనేది మనం మైండ్లో పడుకోవాలని చెప్పి. అయితే 3000 వొకాబులరీ వర్డ్స్ కాకపోయినప్పటికీ కూడా 300 వొకాబులరీ వర్డ్స్ అనేది మీకు నేను ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా. మనకు ట్రైనింగ్లో నేర్చుకున్నాం కదా, అప్రాక్సిమేట్లీ 3000 వొకాబులరీ వర్డ్స్ అనేది నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి పట్టు ఉన్నట్టు అనమాట.
అంత కాకపోయినా సరే నేను నా యొక్క లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తాను. ఓకేనా, మీరు నేర్చుకునేటువంటి మీకు ఇంట్రెస్ట్ ఒక 300 అయినా చెప్తాను అనమాట. నెక్స్ట్ యాక్యురేట్. ఓకేనా, ఇంచుమించుగా కరెక్ట్గా అర్థం వస్తుంది. యాక్యురేట్ అంటే కరెక్ట్గా అనమాట, అటు ఇటు ఏం తగ్గకుండా అనమాట, ఖచ్చితంగా. సో దానికి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ వల్ల ఇన్యాక్యురేట్ అయ్యింది. ఒకసారి చూద్దామా. కరెక్ట్ ప్రిఫిక్స్ ఐఎన్ ఇన్ యాడ్ అవ్వడం వల్ల ఇన్కరెక్ట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్తో కలుస్తున్నాయి అనమాట, ఫామ్ అవుతుంది అనమాట. వాటితో కలిసి కొత్త వర్డ్ ఫామ్ అవుతుంది. సో కరెక్ట్, ఇన్కరెక్ట్. ఓకేనా, ఏబుల్, ఇనేబుల్. ఓకేనా, ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ, కంప్లీట్, ఇన్కంప్లీట్, capable, incapable, capability, incapability, definite, indefinite, direct, indirect, eligible, ineligible, eligibility, ineligibility, accurate, inaccurate. ఇదండి మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్. అటువైపు ఇంకో కొంచెం వర్డ్స్ని చూద్దాం. అటెన్షన్, బీన్ అటెన్షన్ పొజిషన్ అని అంటారు కదా, దానికి ఆపోజిట్ వర్డ్ ఇన్ అటెన్షన్ అది. అంటే ఇక్కడ అన్నీ కూడా మనము చూడండి, ఇక్కడ అటెన్షన్ అనేటువంటి దీన్ని నేను ఎలా తీసుకున్నాను, బేస్ వర్డ్గా తీసుకున్నాను. ఈ బేస్ వర్డ్కి ఏమవుతుంది, ఐఎన్ ఇన్ అనేటువంటిది చూడండి ఇక్కడ, అందుకే రాశాను అనమాట. ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి వచ్చేటువంటి కొత్త వర్డ్ అది యాంటానిమ్, అది సినానిమ్ అనమాట. అవునా కాదా, చూడండి అన్నీ అంతే. ఓకేనా, అన్నిటికీ నేను వేయలేను కదండి. చూడండి, అటెన్షన్, ఇన్ అటెన్షన్. ఓకేనా, డిపెండెన్స్, ఇన్ డిపెండెన్స్. ఓకేనా, డిపెండెంట్ ఆధారపడుతూ, ఇండిపెండెన్స్ అంటే ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండడం. డిసిప్లిన్, ఇన్ డిసిప్లిన్. ఓకేనా, డిపెండెంట్, ఇండిపెండెంట్. ఓకేనా, డిపెండెన్స్, ఇండిపెండెన్స్. ఫార్మల్, ఇన్ఫార్మల్, ఫైనైట్, ఇన్ఫైనైట్, జస్టిస్, ఇన్జస్టిస్, ఎక్స్పీరియన్స్, ఇన్ఎక్స్పీరియన్స్, కంపేరబుల్, ఇన్కంపేరబుల్, గ్రాటిట్యూడ్, ఇన్గ్రాటిట్యూడ్. ఓకేనా, ఇంకోసారి చూద్దాం. అటెన్షన్కి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇన్ అటెన్షన్ అనేది ఫామ్ అయింది. అలాగే డిపెండెన్స్కి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇండిపెండెన్స్ అనేది ఫామ్ అయింది. అలాగే డిపెండెంట్కి ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇండిపెండెంట్ ఫామ్ అయింది. డిసిప్లిన్కి ఐఎన్ ఇన్ యాడ్ అవ్వడం వల్ల ఇండిసిప్లిన్. ఫార్మల్కి ఐఎన్ ఇన్ అనేటువంటి వర్డ్ యాడ్ అవ్వడం వల్ల ఇన్ఫార్మల్. ఫైనైట్కి ఐఎన్ ఇన్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఇన్ఫైనైట్. జస్టిస్కి ఇన్జస్టిస్, ఎక్స్పీరియన్స్కి ఇన్ఎక్స్పీరియన్స్, కంపేరబుల్, ఇన్కంపేరబుల్. గ్రాటిట్యూడ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్? గ్రాటిట్యూడ్ మీన్స్ థ్యాంక్ఫుల్నెస్. ఇన్ గ్రాటిట్యూడ్ మీన్స్ నాట్ థ్యాంకింగ్ అనమాట. ఓకేనా, ఇన్ థ్యాంకింగ్ఫుల్నెస్ కాదు. గ్రాటిట్యూడ్ ఏంటంటే థ్యాంక్ఫుల్నెస్ అంటే కృతజ్ఞత అనమాట. సో అకృతజ్ఞత అంటారు, అంతేనా తెలుగులో? ఇన్ గ్రాటిట్యూడ్. అయితే నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాను, ఇది మీకు హోంవర్క్ లాగా ఏం కాదు, జస్ట్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కాబట్టి జస్ట్ 1 minute మీరు వీడియోని పాజ్ చేసుకోండి. 1 minute కూడా అవసరం లేదు అనుకుంటా, ½ minute వీడియోని పాజ్ చేసుకొని వాటి యొక్క ఆన్సర్స్ అనేది రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి రాసేసేయండి మీరు గబగబా, 1 నిమిషంలో రాసేయాలన్నమాట అందరూ. ఓకేనా, నేను కూడా రాసేస్తాను, అది కరెక్టో లేదో మీరు చూసుకోండి, నేను చూసుకుంటాను. ఓకేనా, ఓకేనా, ఎస్. ½ minute అయిపోయిందా, ఇంకో ½ minute ఉందా? నెక్స్ట్ అయిపోయిందా? ½ minute చూసుకోండి ఒకసారి. డెఫిషియన్సీ, ఇన్డెఫిషియన్సీ, సెక్యూర్, ఇన్సెక్యూర్, సఫిషియంట్, ఇన్సఫిషియంట్, సెపరబుల్, ఇన్సెపరబుల్, సిన్సియర్, ఇన్సిన్సియర్, విజిబుల్, ఇన్విజిబుల్, వాలంటరీ, ఇన్వాలంటరీ, సెపరబుల్, ఇన్సెపరబుల్. సెపరబుల్ అంటే సపరేట్ చేయగలిగినటువంటి, ఇన్సెపరేట్ అంటే సపరేట్ చేయలేనటువంటిది అనమాట. విజిబుల్ అంటే కంటికి కనబడేటట్టు, ఇన్విజిబుల్ అంటే కంటికి కనబడినటువంటి. సిన్సియర్ అంటే తెలుసు కదా, చాలా జాగ్రత్తగా సిన్సియర్గా పనిచేయడం అనమాట. ఓకేనా, సఫిషియెంట్ అంటే సరిపోయేంత. సెక్యూర్ అంటే మంచి సెక్యూర్ అని ఎలా చెప్పొచ్చు, కట్టుబాట్లతో. ఓకేనా, బాగా పర్ఫెక్ట్గా అనమాట. డెఫిషియన్సీ అంటే తెలుసు, డెఫిషియన్సీ అంటే లోటుపాట్లు అనమాట. ఇన్డెఫిషియన్సీ. ఓకేనా, కరెక్ట్గా అయిందా? నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రిఫిక్స్లోకి పెడతాం. ఓకే, నౌ ఐఆర్. ఇప్పుడు దాకా మనము ఐఎల్, ఇల్, ఐఎం, ఇమ్,
ఐఎన్ ఇన్ గురించి చూసాము. ఇప్పుడు ఐఆర్ ఇర్ గురించి చూద్దాం. ఐఎల్ ఇల్ అనేటువంటి ప్రిఫిక్స్, తర్వాత ఐఎం ఇమ్ అనేటువంటి ప్రిఫిక్స్, ఐఎన్ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ తో కొత్తగా ఫామ్ అయినటువంటి వర్డ్ ఎలా ఉంటుందో చూసాం. అలాగే ఐఆర్ ఇర్ అనేటువంటి వర్డ్ తో ఒక బేస్ వర్డ్ ఫామ్ అయినప్పుడు ఆ వచ్చినటువంటి న్యూ వర్డ్ అనేది బేస్ వర్డ్ కి యాంటోనిమ్ అవుతుంది, ఆపోజిట్ వర్డ్ అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఐఆర్ ఇర్ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ బేస్ వర్డ్ తో కలిసినప్పుడు ఒక కొత్త వర్డ్ ఫామ్ అవుతుంది, ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. ఆ న్యూ వర్డ్ అనేది బేస్ వర్డ్ కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. చూడండి, రెగ్యులర్, REGULAR, రెగ్యులర్. రెగ్యులర్ కి ఐఆర్ ఇర్ అనేటువంటి ప్రిఫిక్స్ ఫామ్ అవడం వల్ల ఇర్రెగ్యులర్ అనేది ఫామ్ అవుతుంది. ఇరిటబుల్, ఇరిటబుల్, ఓకేనా. ఇర్రిటబుల్, ఓకేనా. ఇర్రిటబుల్, ఓకేనా. నెక్స్ట్ రేడియంట్, ఐఆర్ ఇర్ తో కలిసినప్పుడు ఇర్రేడియంట్. చూసుకోండి, రేడియంట్ అంటే ఏంటో మీకు తెలుసు, దగదగా మెరిచేటువంటిది అనమాట, ఓకేనా. నెక్స్ట్ రియాలిటీ, ఓకేనా. దాంట్లో సత్యం ఎంత ఉంది, రియల్ ఎంత ఉంది, ఓకేనా. మెయిన్గా రియాలిటీ, రియల్, ఇర్రియల్, రియాలిటీ, ఇర్రియాలిటీ. ఇరిటేట్ విసిగించడము. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. రెలవెంట్, కరెక్ట్గా దానికి సూట్ అయ్యేటువంటి సమాధానము రెలవెంట్. ఇర్రెలవెంట్, నువ్వు చెప్పినటువంటి సమాధానము సూట్ అవ్వట్లేదు. రేషనల్, ఓకేనా. దానికి ఐఆర్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇర్రేషనల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ చూడండి, రిలీజియస్. ఇక్కడ చూడండి, నేను ఏం రాశాను, బేస్ వర్డ్ రాశాను, తర్వాత ఏం రాశాను, న్యూ వర్డ్ రాశాను. ఈ బేస్ వర్డ్ అనేది న్యూ వర్డ్ ఫామ్ అవడం వల్ల, ఓకేనా, ఒక న్యూ మీనింగ్ వచ్చింది. అయితే ఈ మీనింగ్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ గా ఉంటుంది. మరి ఈ మీనింగ్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ గా ఉంటుంది. ఇదంతా కూడా ఐఆర్ ఇర్ అనేటువంటి ప్రిఫిక్స్ రాయడం వల్లే. కాబట్టి రిలీజియస్ కి ఆపోజిట్ వర్డ్ ఇర్రిలీజియస్, రివర్సబుల్ కి ఇర్రివర్సబుల్, రెలవెన్స్ కి ఇర్రెలవెన్స్, రియల్ కి ఇర్రియల్ అనమాట. దట్ మీన్స్ నాట్ రియల్ అని అర్థం వస్తుంది అనమాట. కొన్ని చోట్ల కూడా రియల్ అంటే అన్రియల్ అని కూడా ఉన్నది అనమాట, తప్పేం కాదనమాట. రియల్ చూసారు కదా. నెక్స్ట్ అన్రియల్, ఇర్రియల్, ఓకేనా, అలా ఉంటాయి. సో ఇదండి మనకి ఐఆర్ ఇర్ మీద వచ్చినటువంటి ఆపోజిట్ వర్డ్స్, అంటే ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ యుఎన్ అన్ ఉంది, డిఐఎస్ డిస్ ఉంది. వీటి రెండింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా మనకు లాస్ట్ 2 ప్రిఫిక్సెస్ ఉన్నాయి. ఆ 2 ప్రిఫిక్సెస్కి బేస్ వర్డ్ యాడ్ అవ్వడం వల్ల ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినటువంటి న్యూ వర్డ్ అనేది బేస్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. అవేంటో చూద్దామండి. యుఎన్ అన్, ఇంకోటి వచ్చేసి డిఐఎస్ డిస్ అనమాట. సో యుఎన్ అన్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ మాత్రమే నేను ఇక్కడ రాశాను, కానీ దీనికి మాత్రం అసలు చాలా 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 వర్డ్స్ అనేవి ఫార్మేషన్లో ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ కనుక తీసుకుంటే ఆ బుక్స్లో మనకి ఎక్కువ ఉంటాయి అన్నమాట, అన్నికి సంబంధించినటువంటి. వాటిలో కొన్ని మాత్రమే రాశానండి. మీకు నేను డ్యామ్ షూర్గా చెప్పేస్తున్నాను ఇవ్వండి అని చెప్పి, ఓకేనా. ఇవి చాలా ఉన్నాయి, ఏంటో చూద్దాం. అన్ ప్లస్ బ్రేకబుల్ ఈజ్ ఈక్వల్ టు, అట్ మీన్స్ అన్బ్రేకబుల్. అన్ అనేటువంటి ప్రిఫిక్స్ అనేది బేస్ వర్డ్ అయినటువంటి బ్రేకబుల్తో కలిసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి న్యూ వర్డ్ అన్బ్రేకబుల్. ఆ అన్బ్రేకబుల్కి దానికి యొక్క మీనింగ్ ఏంటంటే, బ్రేకబుల్ అంటే విరగగలిగినటువంటిది, అన్బ్రేకబుల్ అంటే విరగగలిగినటువంటిది అనమాట, ఓకేనా. బ్రేకబుల్, అన్బ్రేకబుల్. బేర్, అన్బేర్. బేరబుల్, అన్బేరబుల్, భరించలేనటువంటి అనమాట. బేరబుల్, భరించగలగడం. బేరబుల్ అంటే భరించగలగడం, ఓకేనా. అన్బేరబుల్ అంటే భరించలేనటువంటిది, ఓకేనా. సో ఈ వర్డ్స్ అనేవి యుఎన్ అన్ అనేటువంటి వర్డ్తో ఫామ్ అయినాయి. అలా కొన్ని చూద్దాం. ఇంకా అవాయిడెన్స్, అన్అవాయిడెన్స్, ఓకేనా. ఏబుల్, అన్ఏబుల్. కామన్, అన్కామన్. క్లియర్, అన్క్లియర్. కండిషనల్, అన్కండిషనల్. కాన్షియస్, స్పృహలో ఉండడం. అన్కాన్షియస్, స్పృహ కోల్పోవడము. ఈక్వల్, సమానత్వము. అన్ఈక్వల్, అసమానత్వము. డెవలప్మెంట్, పెరుగుదల. అన్డెవలప్డ్, పెరగకుండా ఆగిపోవడము. వాటికి ఆపోజిట్గా డెవలప్కి ఆపోజిటే అన్డెవలప్డ్ అనమాట. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా బ్రేకబుల్, బేరబుల్, అవాయిడెన్స్, ఏబుల్, కామన్, క్లియర్, కండిషనల్, కాన్షియస్, ఈక్వల్, డెవలప్డ్ అనేటువంటి వర్డ్స్, ఈ బేస్ వర్డ్స్ అన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ యుఎన్ అన్తో ఫామ్ అయినాయి. సో యుఎన్ అన్ అనేది
ఇక్కడ ప్రిఫిక్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ మనకి డిఐఎస్ డిస్ అనేటువంటిది ఒక ప్రిఫిక్స్ తో బేస్ వర్డ్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఫామ్ అయ్యేటువంటి న్యూ వర్డ్ ఏంటో చూద్దాము. ఓకేనా? సో అవి ఆపోజిటా లేదో చూద్దాం. చూడండి, అపియర్ కి డిఐఎస్ డిస్ అనేటువంటిది ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల డిజపియర్ కనిపించకుండా పోవడము. అపియర్ కనపడుతుంది, కనిపించడం. ఓకేనా? డిజపియర్ కనిపించకపోవడము, కనిపించట్లేదు. ఓకేనా? అగ్రీ అంగీకరించడం, డిజగ్రీ అంగీకరించకుండా పోవడము. కనెక్ట్ చేయడము, డిస్కనెక్ట్ విడగొట్టేయడము. ఓకేనా? హానెస్ట్ నిజాయితీగా ఉండడము, డిస్హానెస్ట్ నిజాయితీ లేకుండా ఉండడము. లైక్ ఇష్టపడటము, డిస్లైక్ ఇష్టపడటము, ఇష్టం లేకుండా ఉండడము. ఓకేనా? అడ్వాంటేజ్ వాటి వల్ల ఉపయోగము, డిస్అడ్వాంటేజ్ ఉపయోగం లేకుండా పోవడము. ఒబే అంగీకరించడం. ఓకేనా? డిజొబే అంగీకరించకుండా ఉండడం. ఓకేనా? రూల్స్ని ఒబే అవుతాం మనం. సో రెస్పెక్ట్ అంటే గౌరవము, డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవము. సాటిస్ఫై. ఓకేనా? సాటిస్ఫై, డిస్సాటిస్ఫైడ్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ అండి. సో బేస్ వర్డ్స్ అయినటువంటి అపియరు, అగ్రీ, కనెక్ట్, హానెస్ట్, లైక్, అడ్వాంటేజ్, ఒబే, నెక్స్ట్ రెస్పెక్ట్, సాటిస్ఫైడ్. ఇవి మనకి కొన్ని బుక్స్లో మనకి ఫస్ట్ టు 10th ఉన్నటువంటి బుక్స్లో ఉన్నటువంటి కామన్ వర్డ్స్. సో వీటి వల్ల మనకి న్యూ వర్డ్స్ ఫామ్ అయినాయి. సో మనకి ఎక్కువగా వచ్చేటువంటి వర్డ్స్ ఏంటంటే ఈ అన్కామన్ అన్నమాట. సో ఇక్కడతో మనకి ఈ యొక్క బేస్ వర్డ్స్తో ప్రిఫిక్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్తో మనకి యాంటోనిమ్స్ ఫామ్ అవుతుంది ఈ వీడియోలో చూస్తాం. సో నెక్స్ట్ విల్ గో టు ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వొకాబులరీ. థ్యాంక్